పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ రగిలిపోతుంది. ఇప్పటికే అక్కడ ఇంటర్నెట్ సిగ్నల్స్ ఆపేశారు. ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 9వ తారీఖు నుంచి సమ్మె జరగబోతుంది 12వ తారీఖు దాకా. గత 10 రోజులుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలందరూ రోడ్ల మీదనే ఉన్నారు. హక్కులేవి, మా హక్కులు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మేము అన్యాయం అయిపోయాం, భారతదేశం పరిపాలిస్తున్నటువంటి కాశ్మీర్ అద్భుతంగా ఉంది అన్నటువంటిది 2025లో ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా కాగితాల మీదకే పరిమితమైనవి. ఉద్యోగాలు లేవు, రోడ్లు లేవు, ఆసుపత్రులు లేవు, కానీ వనరులు మాత్రం పంజాబ్కి ఇస్తున్నారు. జేఏసీ జాక్ నాయకత్వంలో జూన్ 9న షట్టర్ డౌన్ బిగిన్ చేస్తున్నారు. వీల్ జామ్ లాంగ్ మార్చ్ ఫైనల్గా రావలాకోట్ ముజఫరాబాద్లో ఫోన్ లైట్లో రాత్రిపూట ర్యాలీలు వీళ్ళకి తోడు నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో పక్కన పాకిస్తాన్ ప్రభుత్వం ఈ జాక్ నిషేధించారు, అంటే జేఏసీని అనాలి. జూన్ 5న ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చారు, బయట వాళ్ళు వెళ్ళిపోండి అని ఆదేశించారు. భద్రతా బలగాల మొహరింపు, ఇంటర్నెట్ బంద్ చేసేశారు. ఇంకోవైపున ఉద్యమాలు అయితే అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పబ్లిక్ ఇది భారతదేశంలో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఇది కాదు, ఇది పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో తమ హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమం.